హలో, నేను ఈరోజు మటన్ కొనడానికి వచ్చాను న్యూజిలాండ్లో. కానీ చాలా దూరం అన్నమాట. అయినా కానీ మటన్ షాప్ దొరికింది, మటన్ కొనడానికి వచ్చాను. చూపిస్తాను మీకు మటన్. సో కాస్ట్ అన్నీ ఉన్నాయి. జమ్మా వెయిట్ చేస్తున్నాను మటన్ కోసం. మటన్ నాన్ వెజ్ చాలా చాలా మంత్స్ అండి, ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. ఎందుకో మటన్ తినాలి అనిపించింది. సో ఈ మటన్ షాప్ వచ్చేసి నార్త్ షోర్లో ఉంది అనమాట. దీన్ని నార్త్ షోర్ మటన్ నార్త్ షోర్ మీట్ సెంటర్ అని అంటారు. సో మటన్ తీసుకున్నాను 2 kgs. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్ళాలి. సో ఆఫ్ దొరికిందంటే ఇదే పని, గ్రాసరీస్ కొనడం, తీసుకెళ్ళడం, తినడం. ఇదే. ఇక్కడ ఏదో స్పైసీ సిటీ అని ఉంది, ఇండియన్ గ్రోసరీ షాప్ అనుకుంటా. సో చూద్దాం లోపల వెళ్ళి ఎలా ఉందో అనేది. అన్నీ ఉంటాయి. గోంగూర దొరికితే బాగుంటుంది, గోంగూర మటన్ తినాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది. ఈరోజు ఆ కోరిక తీరుతుందో లేదో చూద్దాం, దొరుకుతుందో లేదో. హలో, సో ఇండియన్ గ్రోసరీ షాప్కి వచ్చాను. అన్నీ ఇక్కడ ఫ్రోజనే కదా, ఏముంటాయి, ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. వెజ్జెస్ బెండకాయ కామన్, ఎప్పుడు తీసుకునేదే బెండకాయ. సో బెండకాయ తీసుకుందాం. ఇక్కడ ఏమున్నాయి, ఫ్రోజన్ గ్రీన్ చిల్లీస్, అన్నీ ఫ్రోజనే. ఏం చేస్తాం, తప్పదు మరి వచ్చిన తర్వాత. బెండకాయ తీసుకుందాం. బెండకాయ, అయ్యా, బేబీ భిండి ఎన్ని తీసుకుందాం. మళ్ళీ అస్తమాను రాలే, సో ఎక్కువే తీసేసుకోవచ్చు. బేబీ భిండీస్. తర్వాత ఏం తీసుకున్నాం, అయ్యో ఓకే, డ్రమస్టిక్ తీసుకున్నామా. డ్రమస్టిక్ మోరింగా స్టిక్ తీసుకున్నాము. ఓకే, గ్రీన్ చిల్లీ తీసుకున్నాము. అది లేకపోతే ఎలాగో కింద పడేసాను, చంపుతాడు నన్ను. ఏడున్నాయి గ్రీన్ చిల్లీస్? చేటా ಬಾಯ್. എപ്പോൾ വരും? അല്ല, നമുക്ക് ഓഫുള്ള ടൈമിൽ ആയാലേ നമുക്ക് നന്നായിട്ട് എൻജോയ് ചെയ്യാൻ പറ്റില്ലേ. ശരിയാ, ബൈ, హ్యాపీ ఈస్టర్. నా ఫ్రెండ్ నాతో పాటు వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. తను అనుకోకుండా షాపింగ్ వచ్చింది, నేను అనుకోకుండా షాపింగ్ వచ్చాను. సో మాట్లాడుతాను అనమాట. అయ్యో, గ్రీన్ చిల్లీ ఎక్కడుంది? గ్రీన్ చిల్లీ, కాకరకాయ. అయ్యో, గ్రీన్ చిల్లీ ఇల్లే దొరికింది. గ్రీన్ చిల్లీ
దొరికింది ఇప్పుడు దొరికింది దొరికింది. ఇక్కడ ఇడ్లీ దోశ బాక్సర్ని చూసాను. అది కూడా తీసుకున్నాము వంట చేయడానికి. ఇదిగో ఇడ్లీ దోశ బ్యాటర్ అని ఇవి కూడా తీసేసుకున్నామండి. తర్వాత అయ్యో థమ్స్అప్ ఇది చిన్న బాటిల్. ఓ ఇంకా ఉంది థమ్స్అప్ ఉంది. ఇంకేముంది? థమ్స్అప్ బాటిల్ లేదు కదా. ఏం చేద్దాము ఇంకా ఇంకా ఏం తీసుకున్నాం? మినిట్ కానా అంట పరాటా. ఈరోజు పరాటా తీసుకున్నాం. పరాటా మటన్ కర్రీ పరాటా. దెన్ saffron గోంగూర దొరికితే బాగుంది. గోంగూర ఎక్కడున్నావు? ఎన్ని రోజుల నుంచి గోంగూర కోసం వెతుకుతున్నా, నాకు దొరకట్లేదు. చాలా ఉండిపోయింది. ఇంకేం చేయాలి? ఈరోజు ఇక్కడ షాపులో ఇది ఏంటబ్బా, కాపర్ బాటిల్ ఉంది. తీసుకోనా? ఇండియాలో కాపర్. తర్వాత ఇక్కడ ఇదే పప్పు తాలింపు పెట్టాము కదా, అది అంటే $22 అంటే $23. కానీ నా స్టవ్ ఏమో వేరే స్టవ్. అది దీనికి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. ఏం చేయాలి? వాట్ టు డూ నౌ? చూద్దాం. ఈరోజు మొత్తం ఇదన్నీ చూసేసిన తర్వాత అప్పుడు చికెన్ కడాయి బిర్యానీ వండాలి. నా ఫ్రెండ్స్ని పిలుస్తాం అనుకుంటున్నాను. మళ్ళీ బిర్యానీ వండాలి కదా వాళ్ళ కోసం. బిర్యానీ వండడానికి ఇవి కావాలి కదా పాత్రలు. ఈ పాత్రలు వద్దు, నాకు నచ్చలేదు. ఏం చేయాలి? తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయబ్బా, అదేదో ఉంది $49 తీసుకున్నాం. 46. ఓ మై గాడ్, వెట్ గ్రైండర్ కూడా ఉంది. 1.5 లీటర్ ఎంతో తెలీదు. ఈ మిక్సీ ఎంతో తెలీదు, అడగాలి. అల్యూమినియం మిల్క్ ప్యాన్ అంట. మిల్క్ ప్యాన్ తీసుకొని అది పెడితే పాలు వద్దు. మమ్మీ వాళ్ళు నన్ను న్యూజిలాండ్కి పంపించేటప్పుడు అత్తారింటికి పంపించినట్టు అన్నీ పంపించవచ్చు కదా, పంపించలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చి నేను అన్నీ కొనుక్కోవాలి. స్టీల్, టీ ఆర్ కాఫీ, పాలు. తర్వాత ఇంకేం చేయాలి? సేమియా చేయడానికి ఇది తీసుకున్నా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఓకే, ఇంకా అన్నీ చూసిన తర్వాత అప్పుడు లాస్ట్లో డిసైడ్ అయ్యి ఏమొకటి తీసుకోవాలి. నాకు అది నలగొట్టడానికి, వెల్లుల్లిపాయలు అవి నలగొట్టడానికి క్రషర్ కావాలి. అబ్బా, మా మమ్మీ వాళ్ళకి చెప్పాను, మమ్మీని న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు నాకు అన్నీ కొని పంపించాను మమ్మీ అన్నాను. అంటే విన్నారా?
వినలేదు, ఏం కొని పంపించలేదు. మళ్ళీ ఇక్కడ చాలా రకాల రైసెస్ ఉన్నాయి. మటర్ రైస్ కూడా ఉంది. తర్వాత మన స్వర్ణ రైస్ కూడా ఉంటుంది. ఎక్కడుంది చూద్దాం. లేదబ్బా, బాస్మతి రైస్ ఉందా? పాలకడ మట్ట రైస్ చూసాను, పాలకట్ మట్ట రైస్. ఇదే మలయాళీ వాళ్ళు బాగా తింటారు, వాళ్ళు మనం తినలేము. కానీ ఇక్కడ స్వర్ణ రైస్ ఉండేవి, అది లేదు ఈరోజు. ఎంత కాస్ట్? చాలా కాస్ట్ ఉంది. 10 kg 23.99. ఈ సెక్టార్లో ఇక్కడ పసుపు, నట్స్ అన్నీ ఉన్నాయి. పెప్పర్, ఇక్కడ సోనా మసూరి రైస్ ఉంది చూడండి. ఎంత సోనా మసూరి, భారత్ కిట్ సోనా మసూరి రైస్ 5 kgs 18.99. తెలుగు సోనా మసూరి 15.99 5 kgs. 20 kgs బ్యాగ్ లేదా ఇక్కడ? ఆంధ్ర పొన్ని రైస్ ఇది వచ్చేసి 20 kg 54.99 అంట. సో మన రైస్లన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇలా ఉంది ఇండియన్ గ్రోసరీ షాప్ అంటే, ఇలా ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది. ఆఫ్ వస్తే చాలు ఇదే పని తెలుసా. ప్రతిరోజు ప్రతి వీక్లీ నేను రాను. ఒక 3 weeksకి ఒకసారి లేదు 2 weeksకి ఒకసారి అలా వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళిపోతాను అన్నమాట. మళ్ళీ అస్తమానం రావాలి అంటే దూరాలు ఉంటాయి కదా, రావడం కష్టం. అందుకని అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళిపోతే అలా ఉంటుంది. సో ఇదండి ఇండియన్ గ్రోసరీ షాప్స్ న్యూజిలాండ్లో ఎలా ఉంటాయి. అందరూ అనుకుంటూ ఉంటారు కదా న్యూజిలాండ్లో. మా మమ్మీ రోజు అడుగుతూ ఉంటారు నన్ను, మీ అక్కడ ఇండియన్ గ్రోసరీ షాప్స్ దొరుకుతాయా, అసలు ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతూ ఉంటారు. అడిగితే చెప్తాను, ఉంటాయి మమ్మీ నార్మల్గా మీరు ఉన్నట్టే, బట్ ఫ్రెష్వి అని దొరకడం అనేది కష్టం. ఫ్రోజన్వే అని చెప్తానమాట. సో అన్నీ ఇలా ఉంటాయి. కాస్ట్లకు ఇగో చపాతీ ఆట ఉండింది. సో అది వచ్చేసి 10 kgs ఎంత 18.99. అలా ఉంటాయి అన్నమాట కాస్ట్. ఇండియాకి దీనికి మనం కంపేర్ చేస్తే చాలా అంటే చాలా కాస్ట్. ఏం చేస్తాం, తప్పదు మరి, తినాలి కదా, బతకాలంటే తినాలి. ఇదేంటిది, సాంబార్ చిల్లీస్ అంట. వావ్, సాంబార్ చిల్లీస్ ఇలా ఉంటాయంట. ఎంత అది? $390. సాంబార్ చిల్లీస్ తీసుకుందాం, బాగుంటుంది కదా. సాంబార్లో వేసి కారం పొడి చేయడానికి బాగుంటాయి. కారం పొడి చేసే అంత టైం నాకు ఉంటుందా? ఇది ఈస్టర్న్ కాంబోజియా డబుల్ రోస్ గర్సినా కాంబోజియా తెలుసా? దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ కాదు, షుగర్ లెవెల్స్ని
నార్మల్లో ఉంచుతుంది అన్నమాట. సో మీకు ఆ విషయం చూపించిన చీపురి మా మమ్మీ అడుగుతూ ఉంటారు, నీకు చీపుర్లు దొరుకుతాయా అక్కడ అంటే నాకు ఈరోజు చాలా కొత్తగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. నేను రాగానే ఇక్కడ నాకు కనిపించింది చీపురు కట్ట. సో మా మమ్మీ ఈ వీడియో చూస్తే కనుక తెలుస్తుంది, ఓకే న్యూజిలాండ్లో కూడా చీపురు కట్టలు దొరుకుతాయి అని. ఇండియన్స్ కదా, వాళ్ళకి చీపుర్లు అంటే బాగా ఇల్లు ఊడ్చుకోవాలి కదా. మా మమ్మీతో చెప్పాను, వ్యాక్యూమ్ చేస్తాం మమ్మీ మేము అని అంటే, వ్యాక్యూమ్ చేసుకుంటారా అని. కానీ ఇదిగో చీపురు కట్ట దొరికింది. సో అలా ఉంటుందండి, న్యూజిలాండ్లో అన్నీ దొరుకుతాయి, ఏం బాధపడిన అవసరం లేదు. సరేనా? వచ్చింది నాకు. ఇండియన్ గ్రోసరీ షాప్ వచ్చేసి ఇది స్పైస్ ఇండియన్ గ్రోసరీ షాప్ అన్నమాట. సో ఈ స్టోర్ వచ్చేసి నార్త్ షోర్లో బ్యాక్ అండ్ సేవ్కి బ్యాక్లో ఉంటుంది. బ్యాక్ అండ్ సేవ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, ఆర్చెస్ రోడ్లో అన్నమాట. సో చాలా మంచి షాపు. మేరే కోలి ఓకే దేదో. సో అది అన్నమాట. సో అన్నీ ఉంటాయన్నమాట, మీరు షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా అన్నీ ఒకేసారి క్యారీ చేసేసుకోవచ్చు. లేదంటే 10 షాపులకి వెళ్ళాలంటే కష్టం కదా. సో ఇదండి ఈ నా వీకెండ్ షాపింగ్. సో ఇలా ఉంటుందన్నమాట న్యూజిలాండ్లో షాపింగ్. ఎలా ఉంటుంది న్యూజిలాండ్లో మీకు బయట చూపిస్తాను, చూడండి అసలు ఎలా ఉందంటే హోల్గా చూడు, ఒకే రోజున 3 కాలాలు చూసేయచ్చు. పొద్దున్న లేవంగానే చూసినప్పుడు సూర్యుడు బయటకు వచ్చాడు, సరే కదా అనుకున్నా. ఒక 5 మినిట్స్కి వర్షం పడింది, మళ్ళీ ఒక 5 మినిట్స్కి గాలి, ఏంటో తెలీదు. సో ఆ మీట్ షాప్ అని చెప్పాను కదా, సో మీట్ షాప్ అదే అక్కడ ఉంది చూడండి, నాకు కనిపిస్తుందా, నార్త్ షోర్ మీట్ సెంటర్ అని ఉంది, అది అన్నమాట. సో అక్కడ మీట్ కొనుక్కొని ఇక్కడ స్పైసీ సిటీ అన్నమాట, ఇండియన్ ఫుడ్ స్పైసెస్ ఇది దొరుకుతుంది. చూడండి వర్షం వచ్చేసింది, ఇప్పుడే బాగుంది. అదో వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి, ఎలా ఉంటామో ఏంటో ఇలా. సో ఇదండి నా వీకెండ్ షాపింగ్. ఇంకా బిల్ వేయలేదు, బిల్ వేస్తారు, ఎంత అవుతుందో చూద్దాం. మిల్క్ రస్కులు తీసుకుందామా? మిల్క్ రస్కులు కూడా తీసుకుందాం, చూద్దాం. ఏముంది, పని ఏం లేదు కదా, ఇంట్లో కూర్చొని తినడాలు తిని లావు అవ్వడమే, అది తప్పించి ఇంకేం లేదు. ఓకే, నచ్చితే లైక్ చేయండి. నేను మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ మీ. బాయ్.